ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మీతో చర్చించాలనుకున్న అంశం తొలి ఏకాదశి ఎప్పుడు? అసలు ఆ రోజున మనం ఏం చేయాలో తెలుసుకుందాం. విశేషాల సమాహారంగా భావించే ఆషాఢంలో అన్ని పండుగలే. ముఖ్యంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగువారి పండుగలు మొదలవుతాయని శాస్త్రవచనం. అందుకే తొలి ఏకాదశితో పండుగలు తోసుకొస్తాయని ఒక సామెత కూడా కలదు. అంటే ఇక్కడ నుంచి వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి. జూలై 6వ తేదీ అనగా ఆదివారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తొలి ఏకాదశి ఏంటి? మరి ఆ రోజు పండుగ ఎలా జరుపుకోవాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. మనకు ఒక ఏడాది మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని మాత్రమే తొలి ఏకాదశి అని అంటాం. దీనిని పేలాల పండగ అని కూడా పిలుస్తాం. ఈనాటి నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోనే శేషతల్పం పైన శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా పిలుస్తాము. అలాగే ఈ రోజున తొలి ఏకాదశి పండుగ జరుపుకోవాలని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయం. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు రాత్రి సమయం అని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కుంటాడని మన స్కాంద పురాణం ద్వారా తెలుస్తుంది. మకర సంక్రాంతి నుంచి 4 నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తయి ఇక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించినటువంటి సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు తన ప్రయాణం సాగిస్తాడు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలోనే పండుగలు మరియు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు కూడా అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలోనే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఉపవాసాలు, పూజల పేరిట పాటించే నియమాల్లో గొప్ప ఆరోగ్య సూత్రాలు కూడా దాగి ఉన్నాయి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పర్వదినం రోజున ఉదయమే తలార స్నానం చేసి శ్రీ మహాలక్ష్మి మరియు నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గంధం, కుంకుమలతో శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహాలను అలంకరించాలి. తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది. ఆవు నీతితో దీపారాధన చేసి పసుపు పువ్వులతో, తులసి దళాలతో, అక్షతలతో శ్రీమన్నారాయణుని పూజించాలి. పులిహార, చక్కెర పొంగలి, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి. ఇంట్లో పూజ మొత్తం పూర్తయ్యాక సమీపంలోని స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. రాత్రంతా భగవన్నామ స్మరణ చేస్తూ భారత భాగవత కథలు చదువుకుంటూ జాగరం చేయాలి. అనంతరం మరుసటి దినం ద్వాదశ గడియలు ప్రవేశించగానే ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమణ చేయాలి. ఇలా చేయడం వలన సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా లభిస్తుంది. ఇక తొలి ఏకాదశి రోజున మరొక విశేషం ఏంటంటే ఆ రోజున పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తూ ఉంటారు. పేలాలు పితృదేవతకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల ఆ రోజు మన పితృదేవతలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే ఈ కాలంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల ఆ రోజున దేవాలయాల్లో ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. వేయించిన పేలాలు, బెల్లం, నెయ్యి, యాలకులు, సొంటి కలిపిన రోట్లో దంచి తయారు చేసేదే పేలాల పిండి. వర్షాకాలం ఆరంభంలో అనగా తొలి ఏకాదశి పండుగ రోజున పితృదేవతల పేరుతో పేలాల పిండిని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తొలకరి వానలు కురిసే ఈ సమయంలో రైతులు తమ పొలాల్లో కూడా ఈ పేలాల పిండిని చల్లుతారు. ఇందువలన వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల యొక్క విశ్వాసం. ఈ తొలి ఏకాదశి పండుగన మనందరం కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులవుదాం. జై శ్రీమన్నారాయణ. మరి తెలుసుకున్నారు కదా తొలి ఏకాదశి పండుగ రోజున మనం ఏం చేయాలో. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.